త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తుతో వాహనాల చెకింగ్ అయితే కొనసాగుతుంది. ఇక్కడ కూడా డబ్బు తరలకుండా కూడా పోలీసులు మరియు ఎన్నికల సిబ్బంది కూడా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తుతో వాహనాల చెకింగ్ అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఈ వాహన తనిఖీల్లో ఎంత డబ్బు తీసుకువెళ్ళాలి, అసలు అంటే ఎంత డబ్బు తీసుకువెళ్ళాలి, ఎంత డబ్బు తీసుకువెళ్ళకూడదు అనేది కూడా మనము పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి అయితే మనం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నాము. ఈ సిద్దిపేట జిల్లా పరిధిలోని కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం. చెక్ పోస్టులో కూడా ఎక్కడికక్కడ కూడా కార్లను కానీ బైక్స్ని కానీ ఎప్పటికప్పుడు పోలీసులు మరియు ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో, ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో వారు మొత్తం కూడా ఇక్కడ చెకింగ్ అయితే ప్రతి ఒక్క అణువు కార్లను చెక్ చేస్తూ కూడా ఎక్కడ కూడా డబ్బు తరలకుండా కూడా చూసుకుంటారు. మినిమం 50,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం దాని రీజన్ ఏంటనేది కూడా చెప్పాలనేది ఉంటుంది. 50,000 లోపు అయితే 49,000 వచ్చి ఇంకా 40,000 వచ్చి ఇంకా సంబంధించిన అధికారి అయితే ఉన్నారు, అడుగుదాం. అంటే సార్ చెప్పండి, ఎంత డబ్బు తీసుకువెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇక్కడ? మనకు లిమిట్ 50,000 అండి. 50,000 పైన ఉంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని వాటికి. మ్యారేజ్ పరంగానైనా, బ్యాంక్ నుంచి అయినా, బిజినెస్ పరంగానైనా అలా ఏమైనా తీసుకెళ్తే దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వదిలేస్తాం, లేదంటే సీజ్ చేసి పోలీస్ హ్యాండ్ ఓవర్కి ఇచ్చేస్తాం. ఎలాంటి మద్యం లాంటి ఉన్నా కూడా కంపల్సరీ సీజ్ చేస్తాం. ఎట్లా అంటే మద్యం అంటే కొంతమంది ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళు వీళ్ళు ఉండబోతుంటాయి, దాన్ని ఎట్లా కట్టడి చేస్తారు? మరి ఎట్లా పరిస్థితి? దానికి లిమిట్స్ ఉంటాయండి. ఎంత ఉంటే మద్యం ఒక ఫుల్ కేస్ బీర్ అయితే ఏం కాదు, అంతకంటే ఎక్కువ అయితే సీజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు పొలిటికల్గా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని అనిపిస్తే సీజ్ చేస్తాం. ఇప్పుడు అమౌంట్ విషయంలో ఇప్పుడు 50,000 అన్నారు కదా, 50,000 మీద ఉండి కొంటపోతే ఎలాంటి రసీదులు చూపించాలి మీకు? వాళ్ళు మ్యారేజ్ కనుకోండి పెళ్లి పత్రిక సరిపోతుంది. లేదు బిజినెస్ పరంగా అంటే వాళ్ళకి బిజినెస్ ఏమన్నా బ్యాంక్ స్లిప్స్ లాంటివి ఏమన్నా ఉంటే సరిపోతుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు వాళ్ళు అని అంటే వాళ్ళని మాత్రం పోలీస్ హ్యాండ్ ఓవర్స్కి ఇస్తాము. తర్వాత ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవాలి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకవేళ ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళతోటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పలానా అమౌంట్ వాళ్ళు ఇలా తీసుకెళ్తున్నారని చెప్పి విడిపిస్తారు. అంటే మీరు ఎట్లా గుర్తిస్తారు అది ఏంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి ఎట్లా గుర్తిస్తారు? అది ఎట్లా తెలుసు? పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది చూసుకుంటారు. మాకేమైనా అనిపించినా కూడా మేము చూస్తాము. ఇప్పుడు ఒకవేళ ఈ మద్యం దొరికితే ఆ మద్యాన్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసే? పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మద్యం ఏం దొరికినా పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏది దొరికినా కూడా పోలీస్ వాళ్ళకి, అప్పీల్ మాత్రం ఆర్డీఓ గారికి ఇస్తాం. వాళ్ళ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బు మేము దీనికి ఖర్చు చేస్తున్నాం అని చెప్పి ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ దగ్గర వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి. అంతే. అవును, చూడవచ్చు 50,000 కంటే ఎక్కువ కూడా అమౌంట్ తరలించిన, మద్యాన్ని తరలించినా కూడా ఒక కేసు బీర్ల కంటే ఎక్కువ కూడా మద్యం తీసుకువెళ్ళినా, ఇంకా ఎటు ఫుల్ బాటిల్ ఎక్కువ తీసుకువెళ్ళినా కూడా సీజ్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ అధికారి అయితే చెప్తున్నారు. 50,000 కంటే ఎక్కువ కూడా అమౌంట్ తీసుకువెళ్ళినప్పుడు తగిన రసీదులు చూపెడితేనే వారి యొక్క డబ్బు అనేది కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే పోలీస్ వారికి అప్పచెప్పి సీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ఇక్కడ ఎన్నికల అధికారి అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.